వాళ్ళు మాట్లాడినంత కూడా అందరూ యూనిఫైడ్గా ముందుకెళ్తేనే పరిష్కారం జరుగుతుంది. కాబట్టి అందరూ యూనిఫైడ్గా ముందుకెళ్ళడానికి, ఐక్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలనేది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడింది, స్వాగతిస్తున్నాం. ఇదే అభిప్రాయంతో ఎస్డబ్ల్యూఎఫ్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. దాన్ని తప్పట్టిన వాళ్ళు ఉన్నారు, విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు స్వేచ్ఛ వాళ్ళకుంది. అదేమి ఇది కాదు. ఏ యూనియన్ మాట్లాడేదానికి వాళ్ళు చెప్పవచ్చు, ఎదుటి అభిప్రాయాన్ని తప్పట్టవచ్చు, దాన్ని క్యాంపెయిన్ చేయొచ్చు. ఏమైనా అది అనేక సందర్భాల్లో ఎస్డబ్ల్యూఎఫ్ వైఖరి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎజెండాలో కూడా అదే అంశం పెట్టారు, అందరూ కలిసి వెళ్ళాలనేది. సరే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు జేఏసీగా ప్రతినిధులు వచ్చారు, ముగ్గురు ప్రతినిధులు కూడా జేఏసీగా వచ్చారు, విడిగా సంఘాలు కాదనేది ఇక్కడ మాట్లాడిన దాంట్లో వచ్చిన అభిప్రాయం. కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగానే చెప్పారు, మేము ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాం, మీరు వస్తే మా వెనకాల రావడం తప్ప ఇంకా వేరే ఇది లేదు, నేను పునరాలోచించే అవకాశం లేదు. ఇది వాళ్ళు చెప్పింది. నాకు అర్థమైతే అలా మేబీ నా తప్పు అయితే చెప్పచ్చు. కాబట్టి ఈ దశలో ఏంటి అనేది ప్రశ్న. కాబట్టి ఇప్పుడు ఐక్యంగా ముందుకు వెళ్ళాలని దాన్ని స్వాగతిస్తాం, అందరం కలిసి వెళ్ళాల్సిందే. కాబట్టి అందరం ఈ సందర్భంలో మాట్లాడేటప్పుడు ఒకటి రెండు అంశాలు ప్రస్తావించక తప్పట్లేదు. ఎవరు మేము తప్ప ఇంకెవరు చేయలేదు, ఎవరు కార్మికుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు అసలు కార్యక్రమాలు నిర్వహించట్లేదు, ఇట్లాంటి మాటలు కూడా వాళ్ళు ఒకరి దగ్గర నుంచి వచ్చినాయి. ఇది అర్థసత్యాలు. ఇట్లాంటివి మనం ఇక్కడ మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరు శక్తి మేరకు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అవి చెప్పుకోవడం కోసం ఈ వేదిక కాదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఏం చేశాను ఏంటనేది ఇక్కడ చర్చ కాదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ వీళ్ళు పెట్టింది, సమావేశం పెట్టింది నా ఉద్దేశం. ఇప్పుడున్న పరిస్థితులలో అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి ఎట్లా అనేది ఆయన సమావేశం పెట్టిన ఎజెండాలో పెట్టిన అంశం. మేము కోరుకునేది కూడా అందరం కలిసి ముందుకు వెళ్ళాలనుకున్న అంశాలు ఏంటి, కానీ ఆటంకాలు ఉన్నాయి. రెండోది, రాఘవులు గారు మాట్లాడుతూ మేము అందరికీ లెటర్లు పెట్టాం, పలానా వాళ్ళకి పెట్టామని చెప్పారు. వాస్తవంగా ఏదైతే అధ్యక్షుడు ప్రతిపాదించినప్పుడు మాట్లాడిందో అదే ధోరణితో ఉన్నారనేది నేను చెప్పదలుచుకున్నాను. నేను నా సొంతంగా సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళ అభిప్రాయం కూడా అదే, ఏకపక్షంగానే చేస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పింది. సమ్మె నోటీస్ ఇస్తున్నాం, వాళ్ళు పెట్టిన మెసేజ్ కూడా దాని అర్థం ఏంటంటే మేము 13వ తారీఖు సమ్మె నోటీస్ ఇస్తున్నాం, మీరు కూడా సమ్మె నోటీస్ ఇవ్వండి, లేదా మాతో పట్టు రండి అనే ధోరణి తప్ప అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఒక ఉమ్మడి అభిప్రాయంతో ముందుకెళ్ళడం అనేది కాదు. అది ఏకపక్షంగానే వాళ్ళు జేఏసీగానే నిర్ణయం చేసుకొని ముందుకు పోయారు. కాబట్టి మిగతా వాళ్ళని మీరు మాతో పాటు ఫాలో అవుతారా లేదనే ధోరణితో అప్పుడన్నా ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. ఏమైనా సమస్యలు అన్నమాట నిజం. అలాగే ఆ సమస్యలు చాలా సీరియస్గా ఉన్నాయి, ఇది వాస్తవం. ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యే దశ ఉంది ఇప్పుడు. మీకు అందరికి ఒప్పుకోకపోయినా గతంలో వస్తున్న ధోరణులు వేరు, ఈరోజు ఉన్న ధోరణులు వేరు. మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ పాలసీలు కానీ ఇటు రాష్ట్ర పాలసీ అన్నీ కలిసినప్పుడే వాళ్ళ ఇండస్ట్రీయే అసలు సర్వైవలే చాలా సీరియస్ ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడటం అనేది ఒక ప్రశ్న. అలాగే మన అంతర్గత సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం కావాలి. మూడోది అత్యంత కీలకమైనది స్థానిక సమస్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అవి పాలసీతో ముడిపడి లేకపోయినా కింద డిపో మేనేజర్ల దగ్గర వ్యవహరిస్తున్నాయి కానీ చిన్న అన్నీ కూడా ఈ 3 రకాల ధోరణులు ఇవాళ ఉన్నాయి. అందుకని ఇండస్ట్రీ సర్వైవల్ కూడా మళ్ళీ ముందుకు వచ్చింది, గతం నుంచి ఉంది. అన్ని సమ్మెలు ఆర్టీసీలో జరిగిన అన్ని సమ్మెల్లో ప్రధానమైంది ఆర్టీసీ పరిరక్షణ. ఇవాళ కూడా మళ్ళీ అటువంటి స్థితి వచ్చింది. కాబట్టి యూనిఫైడ్ స్ట్రగులే ముఖ్యమైనది. అందుకోసం అందరూ కలిసి ముందుకు వెళ్ళడానికి ఏంటనేది మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు అన్నట్టు కనుక మేము ఇదే ముందుకు పోతే మీరేంటి అన్నప్పుడు అప్పుడు స్వతంత్రంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు నిజంగా పోరాటంలో ముందుకెళ్తే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే ఏ విధంగా ఆలోచించుకొని చేయడం తప్ప యూనిఫైడ్గా అందరూ కలిసి ముందుకెళ్తేనే మంచిది. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. అది కానీ పరిస్థితి వస్తే ఏం చేయాలంటే ఈ విధంగా ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు తప్ప ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు అనేది నాకున్న అభిప్రాయం. అందుకని మేము కోరుకునేది అందరూ ఒకే వేదిక నుంచి ఉండాలి. సమస్యల పట్ల కూడా అందరికీ ఒకే దృక్పథం ఉండాలి. కొన్నిట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ చర్చ చేయడం సరైనది కాదు కానీ నేను ఎక్కడైతే తేట్లేదు. డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక సమస్య అన్న తర్వాత ఆ సమస్య మీద ఒకరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకొక అభిప్రాయం ఉంటుంది. అవి కూడా కామన్గా చర్చించి ఉమ్మడిగా ముందుకు వెళ్ళడం అంటే అర్థం. అది తప్ప మా వెనకాల వచ్చేయండి మేము ముందుకు వెళ్తుంటాం, మీకు గచ్చంతం లేదు, మా వెనక రావడం తప్ప ఇంకోటి లేదనే ధోరణి ఎవరు వ్యవహరించినా తప్పే. అట్లాంటి ధోరణి కాకుండా అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం ఏదైనా జరిగితే మంచిది. ఆ పద్ధతిలో వాళ్ళు కూడా పునరాలోచన చేసుకొని అందరం మళ్ళీ కూర్చోడానికైనా కూర్చొని ముందుకు వెళ్ళడం మంచిది అనేది నేను చెప్పేది. నిర్వాహకులకు ఏదైతే ఈ సమావేశం పెట్టిన ఉద్దేశం ఉందో అందరం కలిసి ఉండాలి, అందరం కలిస్తేనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని పెట్టింది ఏదైతే ఉద్దేశం ఉందో అది పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తూ మా యూనియన్ అభిప్రాయంగా వాళ్ళు ఏదైతే నిర్వహణ కోసం పెట్టిన అభిప్రాయం ఉందో అదే కరెక్ట్, అందరం కలిసే ముందుకు వెళ్ళాలనే దాన్ని చెప్తున్నాం. ఇక కాదు వాళ్ళ వైఖరి అట్లా ఉంటే
ఇది ఏకపక్షంగానే ముందుకు పోయే పరిస్థితి వస్తే అప్పుడు పోరాటం జరిగితే ఏం చేయాలనేది ఏ యూనియన్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సమావేశం తీసుకొస్తే అవకాశం ఇచ్చామని ధన్యవాదాలు.